లక్ష్మీపూర్ గ్రామం ఇక్కడ ఉన్నాం. దాదాపు అన్న అక్క చెల్లెలు అందరూ ఇక్కడనే నాకు కనిపిస్తున్నారు. చాలా సంతోషం. పేరు పేరున ఎక్కువ సమయం తీసుకొని ఎండ ఉంది, మళ్ళీ మీరు భోజనాలు కూడా చేయాలి కాబట్టి ఎక్కువ సమయం తీసుకొని రెండు ముచ్చట్లు మాట్లాడతాం. మరి ఈ రోజు సర్పంచ్ ఎలక్షన్ భాగంగా మరి మీ గ్రామానికి వచ్చడం జరిగింది. నాకు తెలిసి ఇక్కడ అన్నయ్య దాకా మాట్లాడుతున్నప్పుడు ఏమంటుండంటే సమస్యలు నా దగ్గరకి సమస్య ఉంటే నా దగ్గరకు వచ్చాడు కాదు, నేనే సమస్య దగ్గరికి పోయి పరిష్కరిస్తా అని చెప్తున్నాడు. మీరు ఇబ్బంది పడి సర్పంచ్ దగ్గర ఎక్కడో ఉంటే కూడా కాదు, మీ ఇంటి వద్దకే సర్పంచ్ వచ్చి పనిచేస్తాడు, ఆ రకంగా నేను ఉంటా అని చెప్పి అన్నొక్క ఉద్దేశం. ప్రధానమైన మీ గ్రామంలో ప్రధానంగా మీకు కావాల్సినవి ఇందిరమ్మ ఇల్లు, అవునా కదా? నాకు తెలుసు మీకు 9 ఇల్లులు వచ్చినాయి. ఇంకా మీకు దాదాపు ఒక 15-20 ఇల్లులు వస్తే దాదాపు ఇక్కడ ఉన్న అరువులందరికీ ఇల్లు వస్తాయని చెప్పి రవాణా నాకు రోజు చెప్తూనే ఉన్నా. కలిసినప్పుడల్లా ఏమవుతున్నా ఇల్లు లేని నాకు చాలా అంతేనా? అంతేనా అక్క? ఖచ్చితంగా ఇప్పుడు మొదటి దఫాన 9 ఇల్లు వచ్చినాయి. మనకి మీరు ఒక్కసారి ఆలోచించాలక్క. పాత ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక ఇల్లుని ఇచ్చింది అక్క 10 వాస్తవం మాట్లాడుకుందాం 2 నిమిషాలు. ఇప్పుడు మన ఇల్లు రాలే వస్తుందని మేము చెప్తే 9 ఇల్లు కడుతున్నారు. కానీ పాత ప్రభుత్వం ఒక ఇల్లు అని ఇచ్చిందా? మాటలు చెప్పింది కానీ ఇచ్చిందా అక్క? కొత్త రేషన్ కార్డులు ఇచ్చిందా కనీసం అప్పుడు? మరి మన ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డులు ఇచ్చిందా లేరా? దాంట్లో మన కొడుకులే కోడళ్ళే నెంబర్లు ఆడేనా కాదు. అప్పుడు ఎందుకో ఇయ్యలేదు మరి వాళ్ళు. 200 యూనిట్ల ఉచిత కరెంటు జీరో బిల్ వస్తుందా వస్తలేదా అని నేను అడుగుతున్నా. వస్తుంది కదా? 200 యూనిట్లు అంటే దాదాపు 1000 రూపాయలు నెలకి, అవునా కదా? మరి అదే మీరు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ 1000 రూపాయలు మీరు కరెంటు కట్టేటోళ్ళు. ఇప్పుడు ఆ 1000 రూపాయలు మీకు ఆదా అవుతుందా లేదా అని అడుగుతున్నా. బస్సులు ఉచిత బస్సు ఇచ్చింది రాగానే, వచ్చిన బస్సు ఇచ్చింది రాగానే, మన బస్సు రాగానే అక్కలు మీరు పెళ్లిళ్లకు పేరెంటాలకు అటు కరీంనగర్కో వరంగల్కో పోవాలన్నా, మరి జాతరలకు పోవాలన్నా మీరు డబ్బుల రేటోళ్ళు ఎవరి రేటోళ్ళు ఇంట్లో ప్రయాణం రేటు 100 రూపాయలు 200 ఇవ్వాలి. మరి అదే మన ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి రేవంత్ ఉచిత బస్సు పెడితే కనీసం ఒక 200-300 వందలైనా మీకు మిగులుతుందా లేవా అని అడుగుతున్నా. ఇక్కడ చెల్లెళ్ళు అక్కలు ఉన్నారు, వాళ్ళు వరంగల్కో అటు ఉద్యోగాలకో చదువుకోవడానికి బస్సు ఎక్కి పోవాలి. బస్సు పాసు తీసుకునే పరిస్థితి ఉందా ముందు? అదో 800 నుంచి 1000 రూపాయలు ఉంటాయి. మరి ఇప్పుడు అక్క చెల్లెలకు మన పిల్లలకు ఉచితంగా అవుతుందా లేరా అని అడుగుతున్నా. ఇవన్నీ ఆలోచించాలి ఒకసారి. సన్నబియ్య కార్యక్రమం ఇంతవరకు ఏ దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వలేదు. ముందు దొడ్డు బియ్యం ఇచ్చింది, అవునా? దొడ్డు బియ్యం మనం తినకుండా పక్కకి పడేసేటోళ్ళం, మళ్ళీ ఇచ్చేటోళ్ళం, 1 రూపాయలు తీసుకుపోయేటోళ్ళు. మళ్ళీ అదే మీరు అన్నం తినడానికి కొనేది ఇదే రేట్. ఇక్కడ ఉన్న కిరాణా కొట్టు పోతే నెలకు 1500 రూపాయల నుంచి 2000 రూపాయలు మీకు ఖర్చు అయ్యేది. ఏది మీరు కొండ, అవునా కదా? ఇప్పుడు అదే మంచి సన్న బియ్యం మీరు రేషన్ షాప్ లా మరి మన రేవంత్ అన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో మీకు సన్న బియ్యం వస్తుందంటే ఒక 1500 రూపాయలు మీకు మిగులుతున్నాయని నెలకన్నా ఒకసారి ఆలోచించుకున్నారు. మరి ఈ రకంగా చూసుకుంటే అదో 200 యూనిట్ల కరెంటు 1000 రూపాయలు, సన్న బియ్యంలో 1500, మరి బస్సు ఒక్కసారి ఎక్కి తిరిగితే 200-300 ఎక్కడ కనీసం చెప్తున్నా. ఎక్కువైతే మంచిదే, సంతోషం, కనీసం చెప్తున్నా. ఇవన్నీ కలుపుకుంటేనే దాదాపు మనకు 3000 నుంచి 4000 రూపాయలు అవుతుంది. మన నెలకి 3000 నుంచి 4000 రూపాయలు మీకు ఆదా అవుతుందా లేదా అక్కలారా అని అడుగుతున్నా. మీరు వంట చక్కెర డబ్బాల్లో ఉప్పు డబ్బాల్లో పెట్టుకుంటున్నారు కదా, మీకేది జమ చేసుకుంటున్నా లేదా అని అడుగుతున్నావు. మరి ఆ ప్రభుత్వం నువ్వు ఇచ్చిండ్రా? ఇల్లు ఇచ్చిండ్రా? రేషన్ కార్డు ఇచ్చిండ్రా? సన్న బియ్యం ఇచ్చిండ్రా? మీకనే ఒక్కసారి మీరు ఆలోచించాలని అడుగుతున్నా. ఇవన్నీ ఏవైతే ప్రభుత్వం అనేది మీరు ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి ఆలోచించి అంటే ఆగండి, చెప్తా. ఉన్నదే మన ఇంతమంది ఉన్నాం. మీరు మాట్లాడితే నేను మాట్లాడుతూ మీకు అర్థమవుతుందా? నేను మాట్లాడతా. ప్రభుత్వం ఎన్నేళ్ళు ఉంటుంది అక్క? 5 సంవత్సరాలు ఉంటుంది. 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల్లోనే నీకు మొత్తం చదివిన ఏమేమి ఇస్తుందని
అవునా కాదు? 2 సంవత్సరాలనే ఇల్లు బట్టి కొత్త రేషన్ కార్డులు ఇచ్చినాం, సన్న బియ్యం ఇచ్చినాం, రైతు భరోసా ఇచ్చినాము, రుణమాఫీ ఇచ్చినాము, ఇంద్ర మహిళా శక్తి కింద కొన్ని చీరలు ఇచ్చినాం. మరి ఇక్కడ కొంతమంది చీరలు రాలేదని నాకు రావాలని చెప్పింది. అదే చెప్తున్నా, నేనే అంటున్నా, కొంతమందికి వస్తే కొంతమందికి రాలేదు. అయితే ఏమైంది? చీరలు ఇచ్చే సమయంలో ఎలక్షన్ వచ్చింది. ఎలక్షన్ రాగానే చీరలు పంపిణీ కార్యక్రమం ఆపింది. ఇప్పుడు చెప్తున్నా వినండి, రేపు ఈ లక్ష్మీపూర్ గ్రామంలో 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్క మహిళకు 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్క మహిళకు ఆ చీరలు వస్తాయి. ఇది ఖచ్చితం. ఈ రేవంత్ అన్న చెప్పింది. కానీ ఇప్పుడు ఎలక్షన్ కూడా వచ్చిందో ఆగింది, రాగానే వస్తాయి. పని చేసేటోడి పైన రాళ్ళు పడతాయి, చేయనోడి పైన ఎవరు పట్టించుకుంటారు? ఆ డ్రైనేజ్ నీళ్లు పోయినట్టు పోతాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని చేస్తుంది కాబట్టి ఇప్పుడు అకౌంట్ అదే బిత్తో ఇదే బిత్తో అని అడుగుతుంది. ఇస్తారు. 2 ఏళ్ళు ఇవన్నీ ఇచ్చినాం, ఇంకా 3 ఏళ్ళు ప్రభుత్వాలు ఉంటాయి. ఇచ్చిన మాట ప్రకారం ఒక్కొక్కటి చేసుకుంటూ పోతున్నా లేదా? ఓపిక ఉండాలి కదా. ఇప్పుడు మీ ఇంట్లో మీకు డబ్బులు వస్తాయి, టీవీ, ఫ్రిడ్జ్, స్కూటరు, మిక్సీ అన్ని ఒకటే నెలలో కొంటావా? డబ్బులు వచ్చి ఒక్కొక్క నెల కొంటావా? మెల్ల వచ్చి మన ప్రభుత్వం కూడా అప్పులు చేసిన, పాత ప్రభుత్వం లక్షల కోట్లు అప్పులు చేసిన, మిత్తులు కట్టబట్టే అటు కట్టుకుంటూ మరి ఇవన్నీ పథకాలు చేసుకుంటూ పోతున్నాం. వాటి నేను రుణాలు ఇవ్వబట్టే మరి రేవంత్ అన్న చెప్తూనే ఉన్నాడు, ఈ అప్పులు ఇన్ని ఉన్నాయి, ఇవన్నీ చేసుకుంటూ పోతున్నామని. ఇంకా 3 ఏళ్ళు ప్రభుత్వం ఉన్నాయి. పెన్షన్లు వస్తే నెక్స్ట్, 2500 వస్తే నెక్స్ట్, ఇవన్నీ ఉన్నాయి. ఇంకా ఇందిరా మిల్లులు సంక్రాంతి తర్వాత మన హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పింది, కొత్త ఇందిరా మిల్లుల లిస్టు అర్హులు ఉన్నది మళ్ళీ మీ ఊరి నుంచి లిస్టు రేపు మీరు సర్పంచ్ గెలిపించిన తర్వాత రవాణా తీసుకొచ్చి మాకిస్తాం. ఆ ఇల్లులు కూడా కట్టించే బాధ్యత మాది. ఇల్లులు కట్టున్నాయా? నాకు కడుతున్నారు కాబట్టి ఉండవే నేను చెప్తున్నా, మీకు రాని నేను చెప్తున్నాను అని అడుగుతున్నా. ఇక వాడోడు వీడోడు మాట్లాడుతున్నాడు, ఇక అవి ఇవ్వలేదు ఇవి ఇవ్వలేదు ఏమైందని చెప్పినా పని చేసిన వాళ్ళపైన రాళ్ళు పడతాయి. మేము ఇవన్నీ ఇస్తున్నాం కాబట్టి ఇంకా గట్టిగా మాత్రం రాళ్ళు పడుతున్నాయి. ఎదుగు పార్టీ కూడా అంటే మీకు వచ్చి అదేమెందుకు ఇస్తలేరు ఇదేమెందుకు ఇస్తలేరు అని నువ్వు ఇచ్చినా ఉన్నప్పుడు మరి ఎందుకో ఇయ్యలే ఇల్లు, ఎందుకో రేషన్ కార్డు ఇయ్యలే, నువ్వు కొడుకుండగానే అయిపోతుందా? ఇదే లక్ష్మీపూర్లో నేను వచ్చా చెప్పిన, నేను గెలిచినా ఓడినా మళ్ళా మీ లక్ష్మీపూర్ కొత్త ఈ సంక్షేమ పథకాలు మీకు ఇస్తానా, ఇల్లు ఇప్పించినా, రేషన్ కార్డులు వచ్చినాయి, సన్న బియ్యం వస్తుంది, మనం వస్తున్నా లేవా? మరి ఖచ్చితంగా మరి ఇక్కడ ఎమ్మెల్యే వచ్చి ఓట్లు అడిగారు. ఏమన్నప్పుడు నేను చచ్చిపోతాను ఓట్లు లేకపోతే భార్య పిల్లలతో మేము ఉరేసుకొని సత్తాం అని చెప్పి ఇక్కడ ఉన్న అక్కలు అందరినీ బ్లాక్ మెయిల్ చేశారు. మీరందరూ ఈ పూర్వ సత్తం వచ్చేమో నిజంగా మరి ఆ పాపం మాకేదిగా మీరు ఓట్లు వేసేది గెలిపించే ఏమేమి వచ్చిందా, ఏమైనా చేసిండా? ఇప్పుడు చీరలాభం పట్టే ఇల్లు ఇస్తా అంటే ఓ మేము ఇవ్వాలి నువ్వు ఎట్లు ఇస్తావు అని చెప్పి ఇల్లు లాభం పట్టే మరి మేము కొట్లాడి అరే నువ్వు ఇస్తావు మరి ఏం ఇస్తారు? సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఆపుతున్నాడు, కళ్యాణ లక్ష్మి చెక్కులు డేట్ అయిపోయినానికి ఇస్తున్నాడు. మీకు రాబోయే కళ్యాణ లక్ష్మి చెక్కులు రేవంత్ అని ఇచ్చేది డేట్ అయిపోయినానికి ఇస్తున్నాడు. మరి ఇవన్నీ ఒక్కొక్కటి అతను తప్పు చేసుకుంటూ పోతున్నాడు. మరి అతను బలపరిచిన అభ్యర్థులు వేరే నాయకులు బలపరిచిన అభ్యర్థులకు మీరు ఓటేస్తే పనులైతే ఉన్న ఎమ్మెల్యేనే ఇక్కడ ఏం పని చేయలేకపోతున్నాడు, ఏం చేయలేకపోతుండో అతను బలపరిచిన అభ్యర్థి మీకు సర్పంచ్ అయితే, వేరే ఎంపీ అభ్యర్థి మీకు సర్పంచ్ అయితే ఏం చేస్తాడు? ఒక్కసారి మీరు ఆలోచించాలని నేను అడుగుతున్నాను. రేపు ప్రభుత్వం ఉంది, రేపు రవాణా మన దగ్గరకు వస్తారు. పక్కన మనకి మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు, శ్రీధర్ బాబు గారు ఉన్నారు, సీతక్క ఉంది, పక్కన కొండా సురేఖ ఉన్నారు. మరి వీళ్ళ దగ్గర తీసుకుపోయి మన లక్ష్మీపూర్కి రావాలి, ఓపెన్ జిమ్ కావాలి, మాకు ఇల్లులు కావాలి అని పొంగేటి సీనన్న కూడా మన ఇన్ఛార్జ్ మంత్రి వరంగల్ ఉమ్మడి మన వరంగల్ మంత్రికి శ్రీనివాస్ రెడ్డి అన్న. మరి ఇవన్నీ అంబేద్కర్ భవనం కావాలి, ఇవన్నీ మనకు కావాలంటే అధికారంలో ఉంటేనే పార్టీ బలపరిచిన అభ్యర్థి రవణ్ణని సర్పంచ్ గెలిపించుకుంటేనే రేపు ఈ పనులన్నీ జరుగుతాయి. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. రేపు ఎవరో అబద్ధాలు చెప్తారు, ఎప్పుడే ఉందక్క ఇప్పుడు 100 మైక్ పడితే ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. కానీ ఏది వాస్తవం? నేను చెప్పిందా నేను అబద్ధం ఉందా?
మీకు వస్తలేవా? ఇవన్నీ ఒక్కసారి ఆలోచించాలి. అక్కడ అక్కలు కూర్చొని ఉన్నారు. మరి అక్కలు మీరందరూ ఒక్కసారి ఆలోచించాలి. మీరున్న మంచిగా మీరందరూ ఇక అన్నలు ఉన్నారు అన్న, ఒక్కసారి ఇక్కడ రైతు అన్నలు ఉన్నారు. ఉచిత కరెంటు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే కాదా? 108 అంబులెన్స్ కాంగ్రెస్ పార్టీనే కాదా ఇచ్చింది? మీరు ఉపాధి హామీ పోతే 100 రోజుల పనులకి ఆ 100 రోజుల పనులు అక్కలు పిల్లలు అందరూ పోతున్నారు. మనం మొదలెట్టినవారు కాంగ్రెస్ పార్టీ కాదా? సోనియమ్మ తెలంగాణ ఇస్తా అని చెప్పి తెలంగాణ ఇచ్చింది. ఇవాళ మంచి రోజు సోనియమ్మ పుట్టినరోజు. ఇవాళ సోనియమ్మ తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ పుట్టినరోజు. మరి ఈ రోజు మరి మీ లక్ష్మీపూర్కి వచ్చి ఇంకా మేము ఓటు అడుగుతున్నాం. మరి ఈ రోజు మాటిస్తారా? గవర్నర్ సర్పంచ్ చేసుకుందామా? చేసుకొని మరి ఇల్లు తెచ్చుకుందామా? బరాబర్ రోడ్ తెచ్చుకుందామా? అంబేద్కర్ భవనం తెచ్చుకుందామా? యువకులకు ఓపెన్ జిమ్ తెచ్చుకుందామా? మరి ఇవన్నీ కావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అధికార బలపరిచిన మన రవి గారికి మీరు ఓటేసి సర్పంచ్ గెలిపిస్తేనే ఇవన్నీ సాధ్యమవుతుంది. ఒకసారి నేను తెలియజేస్తూ ఇక మీరు వేరే మాటలు ఎలక్షన్ ఒకటే రోజు ఉంది. వాడొక్కడు వీడొక్కడు వచ్చి ఇక మేము అందరినీ మీరు ఆ ఒక్క రోజు గురించి ఆ గంట సేపు 5 నిమిషాలు వాళ్ళు మాట్లాడిన మాటలకి వాళ్ళు చెప్పేటి దానికి ఇచ్చేటి దానికి మీరు గిట మోసపోయిన మళ్ళా 5,000 వెంట 5,000 గిల్లు రావడం ముందే చెప్తున్నా. మోసపోతే మళ్ళా మీరు అప్లై చేసిన కొత్త రేషన్ కార్డులు రావు, ఇల్లులు రావు, మళ్ళా 5,000 వెంట పోతాం. ఆ ఒక్క రోజు ఆ ఒక్క గంటకి వాళ్ళు చెప్పే విని మీరు మళ్ళా వెంట మోసపోతే 5,000 వెంట పోతాం. అందుకే ఇక్కడ ఉన్న అక్కలు కొంతమంది తెలియని అక్కలు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, అన్నలు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు. ఇక్కడ మీరందరూ కూడా గమనించుకొని రేపు మన కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి రవాణా సర్పంచ్ చేసుకోవాలి. బ్యాట్ గుర్తు కోటేసి భారీ మెజార్టీ కొట్టి ఎక్కడ లేని వాళ్ళని బ్యాట్ తో శిక్షణ కొట్టాలి. అర్థమైంది? బ్యాట్ తోనే వాళ్ళని తరిమి కొట్టాలి. ఆ రకంగా మీరు భారీ మెజార్టీ ఇవ్వాలని చెప్పి ఇక్కడ ఉన్న అక్కలకు ఉన్న తమ్ములకు మరొకసారి అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు. పోటీ చేస్తున్న రవిగారు కొడుతూ బ్యాట్ కొడుతూ వాడు బ్యాట్ కొడుతూ ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ ఇప్పుడు రవిగారిని మాట్లాడాల్సిన కోరుతూ మీ ఓటు వేసే ముందు ఆలోచించి ఓటు వేయగలరు. నా గుర్తు బ్యాట్ గుర్తు. నేను ఇక్కడ సర్పంచ్ దగ్గరికి సమస్య కాదు, జనాల మధ్యనే సమస్య దగ్గరికే నేను వస్తాను. ఇంకొకటి సర్పంచి అంటే త్వర కాదు, పటేలు కాదు, ఊరికి పెద్ద సుందరాడు. దాన్ని గుర్తు పెట్టుకొని సుందరం లాగా పనిచేసేటోడే సర్పంచి. నేను పటేలును, నేను దొరను, జనమే మా దగ్గరికి రావాలని అనుకునే వాళ్ళు కాదు. నేను ఈ ఊరికి నన్ను గెలిపిస్తే సీసీ కెమెరాలు, ఇంకోటి 5 సంవత్సరాలు మీ ఇంటి పన్ను మొత్తము నేనే భరించుకోగలను. విలేజ్ మొత్తం 4-5 సంవత్సరాల నుండి కొన్ని ఇళ్లకు నల్లాలు కలెక్షన్లు లేవు. వాటికి ఆ ఇళ్లకు కలెక్షన్లు ఇస్తాను.